హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. టేస్టీగా ఉసిరికాయ పచ్చడి, నిలువ ఉండే ఉసిరికాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో అయితే మనం చూద్దాము. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఉసిరికాయలు నేనైతే 2 గ్లాసులు ఉసిరికాయలైతే తీసుకున్నానండి పచ్చడికి. బాగా వాష్ చేసేసుకున్నాను. వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. తర్వాత ఒక మెత్తటి క్లాత్‌తో ఉసిరికాయలన్నీ శుభ్రం చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. అంటే వాటర్ మొత్తం ఇంకిపోవాలండి. తడి ఉండకూడదు. ఎందుకంటే ఆయిల్‌లో వేస్తాం కాబట్టి వాటర్ మొత్తం అసలు తడి ఉండకూడదు. తర్వాత ఉసిరికాయలకి ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం పచ్చడి చేసుకున్న తర్వాత మొత్తం అంతా పట్టి పచ్చడి బాగా టేస్ట్‌గా ఉంటదండి. పచ్చడిలో వేరుశనగ నూనె వేసుకుంటే కమ్మగా ఉంటదండి. స్టవ్ మీద ఒక గిన్నె అయితే పెట్టాను. ఆయిల్ సరిపడా వేసుకున్నాను. ఇందాకైతే మనము ఉసిరికాయలు పక్కన పెట్టుకున్నాం కదా! అవి కొన్ని వేసుకొని ఇలాగైతే మగ్గించుకోవాలండి. బాగా మగ్గించేసుకోకూడదు. ఒక మాదిరిగా తీస్తే సరిపోతదండి. బాగా కుక్ చేసేయకూడదు. ఇలా కొంచెం ఒక మాదిరిగా అయితే తీసుకున్నాను. నేనైతే 3 టిప్స్ కింద వేశాను. అంటే ఒకేసారి కాకుండా 3 ట్రిప్పుల కింద వేసి ఇలా ఉసిరికాయలన్నీ కూడా తీసి పక్కన పెట్టుకున్నాను. ఇవి బాగా చల్లారాలి. వెంటనే పచ్చడి ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయకూడదు. బాగా చల్లారాలన్నమాట. ఒక 3 అవర్స్ పక్కన పెట్టేసుకున్నాను. బాగా చల్లారిపోయినాయి. ఇంతలో మనకు కావాల్సిన పదార్థాలు స్టవ్ మీద ఒక గిన్నె అయితే పెట్టుకొని అందులో మెంతులైతే వేసుకున్నాను. ఫస్ట్ మెంతులే వేసుకోవాలండి ఓన్లీ. మెంతులు వేసుకున్న తర్వాత కొంచెం వేపుకోవాలి. అవి కొంచెం ఏగుతున్నాయి అన్న తర్వాత మనము ఆవాలు వేసుకోవాలి. ఆవాలు కూడా సరిపడా వేసుకోవచ్చు. మనం ఉసిరికాయలు ఎంత తీసుకున్నామో దాన్ని బట్టి క్వాంటిటీ వేసుకోవచ్చండి. ఆవాలు కూడా వేసుకొని అవి కొంచెం మగ్గిపోయిన తర్వాత జీలకర్ర వేసాను. జీలకర్ర కూడా మగ్గిపోవాలండి. మొత్తం 3 ఒకసారి మిక్స్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా బాగా మగ్గిపోవాలి. అంటే మీకు మాడు వాసన రాకుండా చూసుకోవాలండి. అంటే మాడు వాసన వచ్చేది అలా రాకుండా చూసుకుంటే సరిపోద్ది. ఇవన్నీ చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టేసి పొడి కింద చేసేసుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్ అయితే తీసుకొని మనం పొడి చేసుకున్నదంతా కూడా అందులో వేసుకోవాలి. కారం వచ్చి నేనైతే ఒక కప్పు కారం వేసానండి. పచ్చడి కొంచెం కారం ఎక్కువగా తింటానన్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. మేమైతే ఒక కప్పు వేసుకున్నాము. సాల్ట్ వచ్చి సరిపడా, అంటే మనకి టేస్ట్ సరిపడా అంత సాల్ట్ వేసుకుంటే సరిపోద్ది. ఇందాక ఉసిరికాయలు అయితే పక్కన పెట్టుకున్నాం కదా, అన్నీ కూడా ఇందులో అయితే వేసేసుకోవాలి. వేసుకుని నార్మల్గా ఫస్ట్ అయితే ఇలా కలిపేసుకోవాలండి. ఆయిల్ వేయకుండా ఫస్ట్ అయితే ఇలా కలుపుకోవాలి. తర్వాత ఆయిల్ మనకు సరిపడా ఆయిల్ అయితే వేసుకోవచ్చు. ఇందాక ఫ్రై చేసాం కదా, ఆ ఆయిల్ కూడా కొంచెం బాగా చల్లారిపోయి ఉంటుంది కదా, అది కూడా వేసుకుని కలుపుకోవచ్చు. బాగా కలుపుకున్న తర్వాత మొత్తం అంతా ఇలాగొస్తుందండి. వెంటనే తీయకూడదు. అందులో 2 మినిట్స్ ఉంచిన తర్వాత ఆయిల్ అయితే ఇంకిపోద్ది. తర్వాత ఇంకొంచెం ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. బయట ఆడిచ్చిన కారం కాకుండా హోమ్మేడ్ కారం అయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి. మొత్తం అంతా కూడా ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసి పెట్టుకోవాలి. వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. మేమైతే వెల్లుల్లిపాయలు ఫస్ట్లో అయితే వేయలేదు, అంటే మర్చిపోయాము. తర్వాత లాస్ట్లో వేసామాట. ఏ పచ్చడికైనా టేస్ట్ వచ్చేది వెల్లుల్లిపాయలండి. వెల్లుల్లిపాయలు మర్చిపోయాము, కానీ మధ్యలో మట్టికి వేసేసాము. ఇలా డబ్బాలో స్టోర్ చేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు వేసేసి అయితే కలిపేసాము. ఉసిరికాయ పచ్చడి తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. 3 డేస్ అయితే ఊరిన తర్వాత వేసుకొని తింటే చాలా టేస్టీ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. నేనైతే ఇలా డబ్బాలో వేసుకొని స్టోర్ అయితే చేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. లాస్ట్లో ఇంకా రైస్ అయితే వేసుకొని కలుపుకొని తిన్నాను. ఇంకా టేస్ట్ అయితే చెప్పక్కర్లేదు, చాలా బాగుంది. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్.